यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। गिरामाहृदेवीं द्रुहिणगृहिणीम् आगमविदो हरेः पत्नी पद्मां हरसहचरीम् अद्रितनयाम् तुरीया कापि त्वं दुरधिगमनि सीममहिमा महामाया विश्वं भ्रमयसि परब्रह्म महिषी। विश्वं भ्रमयसि परब्रह्म महिषी। शास्त्रं शारीरमीमांसा देवस्तु परमेश्वरः आचार्याः शंकराचार्याः सन्तु मे जन्म जन्मनि। శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి అధ్యయనం, అద్వైత అధ్యయన భారతి అధ్యయనం 24 శ్లోకాలను చక్కగా ముగించుకున్నాం. ఈనాడు 25వ శ్లోకాన్ని అధ్యయనం చేయబోతున్నాం. త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచిత తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే స్థితా హ్యేతే శశ్వన్ముకుళితకరోత్తం సమకుటా. త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోః యా విరచితా తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే స్థితా హ్యేతే శశ్వన్ముకుళితకరోత్తం సమకుటా. అద్భుతమైనటువంటి కవితా శిల్పము, చక్కటి అంతరార్థం. త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోః యా విరచితా తవ చరణయోర్యా విరచితా. చరణయోః యా కలిపి చదువుకుంటే చరణయోర్యా విరచితా. తథా హి త్వత్ పాద ఉద్వహన మణిపీఠస్య నికటే త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే స్థితాః హి స్థితా హ్యేతే శశ్వత్ ముకుళిత కర ఉత్తం సమకుటా. స్థితా హ్యేతే శశ్వన్ముకుళితకరోత్తం సమకుటా. శశ్వత్ ముకుళితకర ఉత్తం సమకుటా.
జగజ్జనని శివే తవ త్రిగుణజనితానాం త్రయాణాం దేవానాం తవ చరణయో యా పూజా విరచిత పూజా భవేత్ తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే శశ్వన్ముకుళితకరోత్తం సుమకుటాః ఏతే స్థితాః హి. జగజ్జనని శివే అమ్మా శక్తి స్వరూపిణి తవా నీ యొక్క త్రిగుణజనితానాం త్రయాణాం దేవానాం నీ యొక్క త్రిగుణముల నుంచి ప్రకటమైనటువంటి ముగ్గురు దేవతలు. ఎవరు ముగ్గురు? బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు. యా పూజా తవ చరణయోర్యా విరచిత తవ చరణయోః యా పూజా విరచిత అది వారికే పూజా భవేత్ తథా హి అట్లే అవునుగాక. త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే త్వత్ నీ యొక్క పాదములను ఉద్వహన ఉంచుకున్నటువంటి మణిపీఠస్య మణిపీఠము యొక్క నికటే సమీపమునందు శశ్వత్ ఎల్లప్పుడూ ముకుళిత అంజలించినటువంటి కరా చేతుల యొక్క ఉత్తంస మకుట శిరస్సుల మీద ఆ చేతులు పెట్టుకుని ఏతే హి స్థితాహి ఇదిగో ఈ త్రిమూర్తులు అక్కడే ఆ పాదోద్వహన మణిపీఠం దగ్గరే ఉన్నారు కదా అన్నారు పోయిటిక్. ఏ శివే శివుని సహధర్మచారిణి శివే తవా నీ యొక్క త్రిగుణజనితానాం త్రిగుణములైన సత్వరజస్తమో గుణముల నుండి పుట్టిన వారైనటువంటి త్రయాణం దేవానాం త్రయాణం ముగ్గురైన దేవానాం బ్రహ్మ విష్ణు రుద్రులకు తవ చరణయో నీ పాదముల యందు ఏ పూజ విరచిత చేయబడినదో పూజ అది వారికి పూజ. యా పూజ విరచిత పూజా భవేత్ వాళ్ళకు పూజగా అవుతుంది. తథాహి ఈ మాట యుక్తియుక్తమే అవుతుంది. ఎందుకు యుక్తియుక్తం? త్వత్పాదోద్వహనమణిపీఠస్య త్వత్ నీ యొక్క పాదములను ఉద్వహన ఉంచుకొనున్నట్టి మణిపీఠస్య రత్నపీఠము యొక్క నికటే సమీపమునందు శశ్వన్ముకుళిత కరోత్తం సమకుట శశ్వత్ ఎల్లప్పుడూ ముకుళిత మోడ్చిన అంజలించిన కరా చేతులచే ఉత్తంస శిరోభూషణములుగా కలిగినటువంటి మకుటాం కిరీటములు గలవారై ఏతే ఈ బ్రహ్మ విష్ణు రుద్రులు స్థితాహి నిలిచి ఉన్నారు కదా. తల్లి శివే సత్వరజస్తమస్సులను నీ యొక్క మూడు గుణముల నుండి ఉద్భవించిన వారైనటువంటి విష్ణు బ్రహ్మ రుద్రులు అనే త్రిమూర్తులకు నీ పాదాలకు జరిగే పూజయే వారికి పూజ అవుతుంది. భవేత్ పూజ తవ చరణయో యా విరచిత. ఈ మాట సమంజసంగానే ఉన్నది. తథాహి ఎందుకంటే నీ పాదాలను పెట్టుకోవడానికి నీవు ఉపయోగించే రత్నపీఠమునకు సమీపంలో త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే ఏతే స్థితాః వారు ముగ్గురు నిలబడి ఉన్నారు. ఎలా ఉన్నారు? శశ్వన్ముకుళిత కరోత్తం సమకుట అంటే శిరస్సుల యందున్న కిరీటాలకు అలంకారమా అన్నట్లుగా వాళ్ళ చేతులను కూడా తలల మీద పెట్టుకుని అణకువతో నీ పాదాల ముందు ఉన్నారు. ఇది వాచ్యార్థం, సరిపడదు. లోపలకు పోవాలి, ఇంకా లక్ష్యార్థాన్ని గ్రహించాలి. ఈ వాచ్యార్థంలో ఏం తెలుస్తుంది? అమ్మ ఓ పెద్ద సింహాసనం మీద కూర్చుంది. ఆవిడ కాళ్ళు ఉంచుకోవడానికి అమ్మగారికి ఒక మణిపీఠము, ఆ మణిపీఠం మీద ఈమె పాదములు ఉంచుకున్నది. అక్కడ ఎదురుగా దాని కిందగా ఆ మణిపీఠానికి సమానమైన ఎత్తులో తలలు కలిగి కిరీటాలు పెట్టుకుని త్రిమూర్తులు ఇలా నిలబడి
వాళ్ళు రోజు అమ్మకు ప్రార్థన చేస్తున్నారు. ఆమె పాదములకు ఏవైనా పూజలు చేస్తే ఈ పూజలు కూడా వాళ్ళ శిరస్సుల మీద పడతాయి. ఇదిగో అక్కడ ముగ్గురు వేరువేరు వ్యక్తులు ఉన్నారు. ఈమె కూర్చున్నటువంటి ఈమె వేరే వ్యక్తి, ఇగో ఈ ముగ్గురు ఇలా సినిమాలో చూపించినట్టుగా ఉంటుంది అని అనుకోరాదు. అది 5వ తరగతి భావం. 5వ తరగతిలోనే ఎప్పుడు ఉంటామా? ఉండం. ఏమిటండి దీంట్లో ఉన్న అద్వైతము? చూద్దాం. సదాశివుడు, సదాశివ, సదాశివ, సదాశివ విసర్గ పెట్టుకుంటే ఇంకా మంచిది. మాయతో కలిస్తే సృష్టి మొదలవుతుంది. ఆ సృష్టి ఈశ్వర రూపంలో వస్తుంది. అదే ఈశ్వరీ అన్న అదే, ఈశ్వర అన్నదే ఈశ్వర తత్వము. అంటే మాయతో కలిసి ఉన్నటువంటి పరబ్రహ్మ లేక పరాశక్తి యొక్క తత్వం. పరాశక్తి అన్న, పరబ్రహ్మం అన్న, మహావిష్ణువు అన్న, పరమేశ్వరుడన్న, పరా మహా అనేది పెడితే అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే కారణం అయినటువంటి ఆ జగత్కారణమైన పరబ్రహ్మమే పరాశక్తి, పరాభట్టారిక, పరబ్రహ్మ, పరమేశ్వరుడు, శ్రీ మహావిష్ణువు అని చెప్తున్నాం కదా. ఆ పేర్లన్నిటికీ ఒకటే అర్థం. దాన్ని మాయతో కలిసినట్లయితే, అంటే సంకల్పం చేసినట్లయితే సైక్షాం చక్రే అన్నారు. బహుశ్యాం ప్రజాయ ఏతి అని అనుకుంటే ఈశ్వరీతత్వము లేక ఈశ్వర తత్వం. అక్కడ జెండర్స్ ఏమి ఉండవు. అయితే ఈశ్వర తత్వం అనుకోవచ్చు. ఆ ఈశ్వర తత్వం నుంచి, ఈశ్వరతత్వం ఏమిటి? మాయతో కలిసినది కదా. మాయలో ఏముంటాయి? 3 గుణాలు ఉంటాయి. త్రిగుణోపేతంగా ఉంటుంది మాయ. ఆ త్రిగుణములు సత్వరజస్తమో గుణాలు 3 సమానావస్థలో ఉంటే ఈశ్వరీ తత్వం. ఇంకా కారణతత్వం, అక్కడికి ఈ రూపాలేవి ఏర్పడలేదు. ఆ కారణతత్వమైన ఈశ్వరీ తత్వంలోంచి మాయలోనున్నటువంటి 3 గుణాలు సమముగా ఉన్నటువంటివి, ఈక్విలిబ్రియంలో ఉన్నటువంటివి ఒక్కొక్కటి మళ్ళీ సత్వరజస్తమములనేవి వేర్వేరుగా ఎక్కువ శాతము సత్వము, ఎక్కువ శాతము రజస్సు, ఎక్కువ శాతము తమస్సుగా ఏర్పాటవుతే, ప్రకటమవుతే బ్రహ్మ, విష్ణు, రుద్ర అనేటటువంటి 3 శక్తులు, తత్వాలు ఆవిర్భవిస్తాయి. వీళ్ళు అక్కడ దేవతలని, కిరీటాలని, వీళ్ళకి లోకాలని, భార్యలని, పిల్లలని, వాళ్ళకి మధ్యన వైరాలని ఇలాంటివన్నీ పెట్టుకోకూడదు. ఇవన్నీ పోవాలి. పోయి బ్రహ్మ ఒక సృష్టి చేసేటటువంటి రజోగుణ సంబంధమైన తత్వము, విష్ణువు స్థితికి సంబంధించిన సత్వగుణ తత్వము, రుద్రుడు లయము చేసేటటువంటి తమోగుణ సంబంధమైన తమోగుణ ప్రాధాన్యమైన అని చెప్పుకోవచ్చు. బ్రహ్మ అనే దాంట్లో రజోగుణము ప్లస్ సత్వాంశము, తమో అంశము ఉంటాయి. రజోగుణం అన్నది డామినెంట్గా ఉంటుంది. విష్ణు దాంట్లో సత్వగుణము డామినెంట్, రజస్తమములు కొంచెం ఉంటాయి. రుద్ర అనే దాంట్లో తమోగుణము అధికంగా ఉంటుంది. అక్కడే ఆ తమోగుణంతో పాటుగా సత్వరజస్సులు కొంచెంగా ఉంటాయి. ఈ తత్వాలు ఏర్పడతాయి. ఎందుకు ఇవ్వండి ఈ తత్వాలు? మరి సృష్టి జరగబోతోంది కదా. సృష్టిని ప్రతిదీ కార్యము సృష్టించాలి అంటే రజస్సు క్రియాశక్తి, అదే బ్రహ్మము. ఆ సృష్టించినటువంటి కార్యము నిలబడాలి అంటే అదిగో విష్ణువు సత్వగుణం ఉండాలి. అది మళ్ళీ విలీనం చేయాలి, లయమైపోవాలి, విత్డ్రా అయిపోవాలి అంటే తమోగుణ సంబంధమైనటువంటి రుద్రుడు అని చెప్తారు. అంతేకాని వీళ్ళు 3 లోకాలలో వేరువేరుగా ఉంటారు. ఒకరిది సత్యలోకం ఉండి, ఒకరిది వైకుంఠము బార్ పాలకడలి అండి, ఇంకొకరేమో శ్మశానము బార్ కైలాసం అండి, ఇలాంటి కథలు చెప్పకూడదు. అవి కథలు. ఉపనిషత్తులలో అద్వైత వాంగ్మయంలో బ్రహ్మ, విష్ణు, రుద్రులు తత్వములు. అటువంటివి వేరే ఏ విధముగా ఆలోచించడానికి వీలు లేదు. ఈశ్వరీ తత్వం ఏమిటి? ఈశ్వరీ తత్వము త్రిగుణాత్మికము. త్రిగుణాత్మికము యొక్క సమాన అవస్థ ఈశ్వర తత్వము. అవ్యక్తము, ఇంకా పూర్తిగా వ్యక్తం కాదు. కొద్దిగా తత్వం వచ్చింది పరబ్రహ్మము నుంచి, ఇంకా అక్కడ ఈశ్వరీ తత్వంగా ఉంది. పూర్తిగా వ్యక్తం కాని స్థితి అంటే ఇంకా ప్రైమోర్డియల్ స్టేట్ నుంచి నెక్స్ట్ డిఫరెన్షియేషన్కి వచ్చింది.
అక్కడ ఇంకా సత్వ రజస్తమో గుణాలు వేరుపడనటువంటి సమాన అవస్థలో ఉన్న తత్వాన్ని ఈశ్వర లేక ఈశ్వరి లేక మహేశ్వర అని కూడా అనవచ్చు. ఆ తత్వాన్ని అంటే మాయ తాలూకా సంకలనము, మాయ తాలూకా సంయోగము ఉన్నది అని తెలుస్తుంది. ఆ ఈశ్వరమైన మాయ అయితే పరబ్రహ్మమై, అదే పరాశక్తి. ఓకే. త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే. ఇప్పుడు శివే ఎవరు? ఇదిగో ఈమె ఇక్కడ ఈశ్వరీ శివే. తవా నీ యొక్క శివే, ఓ ఈశ్వరీ రూపమైనటువంటి అమ్మా, దేవానాం త్రయాణం, ఇదిగో ఈ ముగ్గురు 1 2 3 త్రిగుణ జనితానాం, నీ త్రిగుణముల నుంచి పుట్టినటువంటి వాళ్ళు. త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే. శక్తి రూపమే మాయ. మాయ అనేదే త్రిగుణాత్మకము. త్రిగుణాత్మకమైనటువంటిదే బ్రహ్మ విష్ణు రుద్ర. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే అన్నాం అనుకోండి. వైష్ణవి విష్ణు యొక్క భార్య, భార్గవి వాగ్దేవి సరస్వతి పార్వతి, అంటే బ్రహ్మ విష్ణు రుద్ర. ఇవి స్త్రీ శక్తులుగా వర్ణిస్తే అక్కడ పార్వతి లక్ష్మి లేకపోతే సరస్వతి అనేటటువంటి పేరుతో వ్యవహరిస్తాము. పురుష రూపంగా వర్ణించుకుంటే బ్రహ్మ విష్ణు రుద్ర. నిజానికి వాటికి స్త్రీ రూపము పురుష రూపము అనేటటువంటి ఆకారములు ఉండవు. అవి తత్వములు మాత్రమే. ప్రపంచాన్ని సృష్టించే తత్వము, ప్రపంచాన్ని చక్కగా కాచి కాపాడే తత్వము, ప్రపంచాన్ని లయము చేసే తత్వం. బ్రహ్మ విష్ణు రుద్రుడు. త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే. ఓ శివే, ఓ ఈశ్వరి, ఓ ఈశ్వరి శక్తి, ఓ కారణ రూపమా, నీ నుంచి ఏర్పడినటువంటి కార్యాలు ఏవమ్మా? ఇదిగో 3 కార్యాలు. మొదట వచ్చినటువంటి కార్యాలు బ్రహ్మ విష్ణు రుద్రుడు. కారణము కార్యము. కారణము ఈశ్వరీ తత్వము, కార్యము బ్రహ్మ విష్ణు రుద్రతత్వము. త్రిగుణ జనితానాం దేవానాం త్రయాణం తవ శివే. అర్థమైందనుకుంటాను కాన్సెప్ట్. ఈశ్వరీ తత్వం నుంచి బ్రహ్మ విష్ణు రుద్రులు అనేటటువంటి. ఇప్పుడు ఏమైంది? ఇది కారణతత్వం. ఇవి 3 కలిపితే కార్యతత్వం. సరేనండి. కారణానికి ఎవరైనా పూజించారండి, ఉపాసించారండి, ఆరాధించారండి, ధ్యానించారండి, భక్తితో ఉన్నారండి, అప్పుడు కార్యాన్ని పూజించినట్టే కదండి. కారణాన్ని పూజిస్తే కార్యాన్ని పూజించినట్టే. భవేత్ పూజా తవ చరణయోర్యా విరచిత పూజ. తవ చరణయో యా పూజ విరచిత. ఓ ఈశ్వరీయ శక్తి, నిన్ను ఎవరైనా ఆరాధిస్తే ఈశ్వరీయ శక్తిగా ఆ పూజ త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే భవేత్ పూజ, వాళ్ళ పూజ అవుతుంది. ఈశ్వరీ శక్తిని ఉపాసిస్తే, ఈశ్వరీ శక్తిని ధ్యానిస్తే, ఈశ్వరీయ శక్తిని అనన్య భక్తితో కొలిస్తే, అంటే ఆ కారణతత్వాన్ని ఎవరైతే ధ్యానంతో ఉపాసిస్తారో వాళ్ళు బ్రహ్మ విష్ణు రుద్రులను, అంటే కార్యతత్వములను ఉపాసించినట్టే, పూజించినట్టే, ఆరాధించినట్టే. త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే భవేత్ పూజ పూజ తవ చరణయో యా విరచిత. ఈశ్వరీయ శక్తి త్రిగుణముల సమాన అవస్థ. ఈశ్వరీయ శక్తి అంటే త్రిగుణం తాలూకా సమాన అవస్థ. అవి విడివిడిగా వ్యక్తమవుతే ఇదిగో మొదటి కార్యములైనటువంటి త్రిమూర్తులు. కార్యము కారణము కన్నా దిగువన ఉంటుందా మీదన ఉంటుందా? ఇదిగో ఇది కార్యం. కార్యము కన్నా దిగువన కారణం. సరే, కార్యము కిందన ఉంటుంది, మీదని కారణం. కారణం నుంచి కార్యం వస్తుంది. అప్పుడు ఈ కారణాన్ని పూజిస్తే ఈ కార్యాన్ని పూజించినట్టే కదా అంటున్నారు.
తవ చరణయోః యా విరచితా పూజా త్రయాణం దేవానాం పూజా భవతి. హూ ఆర్ దీస్ త్రయాణం దేవానాం? తవ త్రిగుణ జనితానాం త్రయాణం దేవానాం. నీ యొక్క త్రిగుణముల నుంచి ప్రకటమైనటువంటి, పుట్టినటువంటి బిడ్డ పుట్టినట్టు చెప్పకూడదు, ప్రకటమవుతాయి. అక్కడ ఉన్నవే ప్రకటమవుతుంది. ఈ కారణంలో ఉండేటటువంటి మూడు గుణములు ప్రకటమవుతే బ్రహ్మ విష్ణు రుద్రుడు, లేకపోతే సరస్వతి లక్ష్మి పార్వతి, ఏవైనా ఒకటేనండి. ఇలా విడివిడిగా చూడడము, ఖండాత్మకంగా భిన్న భిన్నంగా చూడడము, కార్యదృష్టితో చూడడము వేదాంతుల దృష్టి కాదు. వేదాంత దృష్టి కారణ దృష్టియే ఉండాలి. అయితే కారణ దృష్టిలోంచి కార్యదృష్టిలోకి ఎలా వస్తాము? కారణాన్ని ఉపాసిస్తే కార్యాన్ని ఉపాసించినట్టే. భవేత్ పూజా పూజా తవ చరణయోః యా విరచితా త్రయాణం దేవానాం పూజా భవేత్. ఈశ్వరీయ శక్తి, ఈశ్వర శక్తి, ఈశ్వరీ శక్తి అన్నీ ఒకటే, త్రిగుణములతోనూ ఉన్నటువంటిది. ఇది విశ్లేషణ జరిగితే సత్రజోంశముగా వచ్చి బ్రహ్మదేవుడు అవుతుంది. ఇదే సమతాస్థితిలో ఉంటే, సత్వగుణంతో ఉంటే విష్ణు అనబడుతుంది. ఇదే మళ్ళీ విష్ణు అనబడుతుంది. ఇదే మళ్ళీ సంయోగము చెందితే ఆ సంయోగము రుద్ర లేక తమో గుణము ప్రధానంగా ఉంటుంది. ఈశ్వరీ శక్తి ఏమిటండి? ఇది ఈక్విలిబ్రియం. ఈ ఈక్విలిబ్రియంలో ఉన్నది ఇటు రజమైనదా, ఇటు సత్వ ప్రధానమైనదా, ఇక్కడ తమస్సు ప్రధానమైనదా అనేటటువంటిది ఇక్కడ వర్ణిస్తున్నారు. తవ చరణయోర్యా పూజా విరచితా త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం పూజా భవేత్. అనాలిసిస్ అంటే విశ్లేషణ, సృష్టి, బ్రహ్మ, రజోగుణము, వాయిస్, సమస్థితి, జాగ్రత్తగా వాటిని మెయింటైన్ చేయడం, పోషణ, పాలన, విష్ణు అనే తత్వము సత్వము, సింథసిస్ మళ్ళీ వాటిని ఒక చోటగా తీసుకొచ్చి సంయోగపరిచి ఒకే ముద్దగా మార్చడము, రుద్ర లేక తమో గుణము. మరి ఈక్విలిబ్రియం అంటే ఏమిటండి? తిరోధానము అంటే ఈ మూడు ప్రకటమైన దానిని మళ్ళీ తనలోకి తీసుకోవడం ఏదైతే ఉందో దానినే తిరోధానము లేక ఈశ్వరీయ శక్తి అంటారు. త్రిగుణముల సమావస్థ వచ్చి ఈశ్వరీయ శక్తి, విషమ అవస్థ త్రిమూర్తి, సమానావస్థ, సమావస్థ శక్తి, విషమ అవస్థ అనేటటువంటివి త్రిమూర్తులు. ఇంకా కొంచెం జాగ్రత్తగా లోపలికి వెళ్ళాలి. త్రిగుణ జనితానాం తవ శివే. ముందు ఒక ఆయన వచ్చారు, అంటే వరుసగా వచ్చారంటే అయిపోయిందండి, మళ్ళీ ఎప్పుడో వస్తారండి, కొన్ని వేల అలా కాదు. ప్రతి సెకండు ఈ సృష్టి, స్థితి, లయ అనేటటువంటి జరుగుతున్నాయి. లాస్ట్ టైం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సృష్టి, స్థితి, లయ, ఈ మూడు ఎక్కడి నుంచి వచ్చాయి? అదిగో ఈశ్వరీయ శక్తి నుంచి వచ్చాయి. ఆ ఈశ్వరీయ శక్తియే సృష్టి, స్థితి, లయ, తిరోధానం. సృష్టి, స్థితి, లయ, తిరోధానం. ఈ సైక్లికల్గా అలా నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఇది ఎప్పుడో ఒక్కసారి జరిగి ఆగిపోయి పాస్ట్ టెన్స్ కాదు, ఎప్పుడో ఫ్యూచర్ టెన్స్లో లయము ప్రళయము అని కాదు. త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే. శివః అంటే పుల్లింగ శబ్దంగా రాస్తే పరమశివుడు, పరబ్రహ్మ. శివా స్త్రీలింగ శబ్దంగా రాస్తే రాయడమే, లేకపోతే అన్నీ ఒకటే. పరాభట్టారిక, పరాశక్తి. శివః శివా, శివ శివా, శివ శివా అంటే రెండు ఒక్కటే. శక్తి శక్తిమత్తు. అగ్ని, అగ్ని యొక్క వేడిమిని వేరు చేయగలరా? అగ్నియే వేడిమి, వేడిమియే అగ్ని, రెండు విడగొట్టలేదు. అలాగే శివును శివ శివ, శివులకు భేదము లేదు. శివే అనేటటువంటిది శివ అనే పదానికి సంబోధన ప్రథమా విభక్తి. శివే, రమే రామే,
అంటున్నాం కదా, ఎకారంతో చెప్పడం సంబోధన ప్రథమ. శివ అనే పదానికి సంబోధన ప్రథమ విభక్తి శివే, ఇన్వొకేషన్. పరబ్రహ్మము మాయతో కూడినచో శక్తి రూపంగా ఉంటుంది. పరబ్రహ్మము మాయతో కూడకుండా ఉంటే అవ్యక్తంగా, నిర్గుణంగా, నిరతిశయంగా ఉంటుంది. మాయతో కూడితే శక్తిగా వ్యక్తమవుతుంది. అక్కడ ఇంకా డిఫరెన్షియేషన్ ఏర్పడదు, జస్ట్ గుణములు మట్టుకునే చేరాయి. ఈశ్వరీయ తత్వము కారణ రూపము, గుణసహితము. గుణములనగా ముప్పేట, 3 జడలు, సత్వ రజో గుణాలు. ప్రతి దాంట్లో కూడా ఈ 3 కలిపి అల్లబడి ఉంటాయి. ఒక జడ అల్లినప్పుడు 3 పాయలు ఎలా అల్లుతామో సత్వరజస్తమో గుణాలను అల్లుతాయి. అది మేజర్గా సత్వాంశాన్ని తీసుకుని మిగతా 2 కొంచెము చెబితే అక్కడేమో వచ్చేటటువంటిది విష్ణువు. మేజర్గా రజో అంశాన్ని తీసుకుంటే బ్రహ్మ, మేజర్గా తమో అంశాన్ని తీసుకుంటే రుద్రుడు. ఈశ్వరీయ తత్వంలో త్రిగుణములు సమానావస్థలో ఉంటాయి. కొంచెం వ్యక్తమైతే సృష్టి స్థితి లయ శక్తులుగా, తత్వాలుగా ప్రకటమవుతాయి. రజో అంశము బ్రహ్మ, సత్వాంశము విష్ణువు, తమో అంశము రుద్రుడు. తవ త్రిగుణ జనితానాం, తవ నీ యొక్క త్రిగుణముల నుండి జనితానాం ప్రకటమైనటువంటి ఈశ్వరీయ తత్వము నుండి ప్రకటమైనటువంటి దేవానాం త్రయాణం, దేవతల ముగ్గురికి, అంటే త్రిమూర్తులు. 3 దేవతలండి అన్నారనుకోండి, మన వాంగ్మయంలో 3 దేవతలు ఎవరు? త్రిమూర్తులే కదా వరుసగా వచ్చేవాడు. అందుకని త్రిమూర్తులకు భవేత్ పూజా పూజ తవ చరణయో యా విరచిత, చరణయోర్యా విరచిత. తవ చరణయో, నీ చరణముల వద్ద, చరణములకు ఏ పూజ అయితే విరచిత చేయబడినది ఓ త్రయాణం దేవానాం పూజ భవేత్, త్రిమూర్తులకు చేసినటువంటి పూజ అవుతుంది. ఎందుకు? త్రిమూర్తులు వేరే లేరు కదా, త్రిమూర్తులే ఆ శక్తి, శక్తియే త్రిమూర్తులు. కాబట్టి శక్తి పూజయే త్రిమూర్తుల పూజ. తవ చరణయోహయా విరచిత త్రయాణం దేవానం పూజ భవేత్. శక్తి యొక్క వ్యక్త రూపములైనటువంటి కార్యములే త్రిమూర్తులు. ముఖ్యమైన తత్వాన్ని పూజిస్తే అంతర్భాగాలను పూజించినట్టే. అంగీభావం. అంగం, ఇదిగో చెయ్యి, వేలు, కన్ను, ముక్కు, ఇవన్నీ అంగములు. అంగి ఎవరు? అగో ఆ పర్సన్ ఎవరైతే అది అంగి. అందుకే చూడండి, మీరు పూజ చేస్తే ఏం చెప్తారు? పాదవ పూజయామి, హస్తవ పూజయామి, ముఖం పూజయామి, కటిం పూజయామి, వక్షం పూజయామి, సర్వాంగాన్ని పూజ. ఎందుకు? ఒక్కొక్క అవయానికి పూలు ఇచ్చారు. ఈ అంగాలన్నిటినీ పూజిస్తే అంగిని పూజించినట్టే, మొత్తం దేవతని పూజిస్తే అంగములన్నిటినీ పూజించినట్టే. ఈశ్వరీయ తత్వం అనేది అంగి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు అంగములు, అంటే పార్ట్స్. దానిలోంచి ఏర్పడినటువంటివి. ఎందుకు ఏర్పడ్డాయి? ఒక పర్టికులర్ పర్పస్ కోసం, ఒక ప్రయోజనం కోసం ఏర్పడినటువంటి తత్వములు కాబట్టి వాటిని అంగములని, అంగి అనేటటువంటిది ఈశ్వరీయ తత్వం అని చెప్తారు. మూర్తులు, ఇతర దేవతలు ఆ శక్తి రూపానికి అంగములు. ఆ శక్తి రూపం నుంచే పంచభూతాలు పుట్టాయి. అదిగో వాయుదేవుడు, ఇదిగో అగ్నిదేవుడు, అదిగో పృథ్వీ దేవత, అదిగో జలదేవత, ఇలా ప్రతిదీ దేవతయే మనకి. అన్ని దేవతలు కూడా దేవత యొక్క అంగములేరా నాన్న, వేరే వేరే చెప్పకు. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. చదువుతున్నాం కదా, ఓ వాయుదేవుడా, నీవే నిజంగా ప్రత్యక్షంగా బ్రహ్మవు, హృతం వదిష్యామి, సత్యం వదిష్యామి చదువుతున్నాం కదా. అలాగే అగ్ని అన్నా, వాయువు అన్నా, జలదేవత అన్నా, పృథ్వీ అన్నా, కుమారస్వామి అన్నా, గణపతి అన్నా, హనుమాన్జీ అన్నా, ఇక్కడ ఉన్నటువంటి త్రిమూర్తులన్నా ఒక్కటే. ఇవన్నీ పార్ట్స్ ఆఫ్ వాట్? Parts of the whole. Is it the final whole? No. There is another whole which is bigger than this whole, or the whole of the whole.
కారణానికే కారణమైన పరబ్రహ్మము నుంచి ఈశ్వరీయ శక్తి నుంచి తత్వములు వేర్వేరు అంగములుగా వేర్వేరు దేవతలుగా ఏర్పడ్డాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దేవతలు అనగానే ఓ కిరీటం, ఓ పట్టుచీర, ఓ పట్టుపంచ, వాళ్ళకు లోకము, వాళ్ళకి ఇద్దరు పిల్లలు, వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడాలు, ఇలాంటి తలకాయ నొప్పులేం పెట్టుకోవు. అంగములు ఎప్పుడు అంగి కొరకే ప్రవర్తిల్లును. నా చెయ్యి ఉంది, దేనికోసం పనిచేస్తుంది? నా కోసం పనిచేస్తుంది. అలాగే ప్రతి అంగము కూడా అంకి కోసమే ప్రవర్తిల్లుతున్నాయి. ఇవన్నీ పనులు ఏం చేస్తున్నారు? దేవతలు వేరు పనులు ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ ఆ ఈశ్వరీయ శక్తికి లోబడియే ఇవన్నీ ఉంటాయి కదా. భవేత్ పూజా అందులో అది సమష్టి శక్తి రూపాన్ని ఆరాధించడమే నిజమైన ఆరాధన లేక పూజ. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. ఆకాశాత్ పతితం తోయం, ఆకాశము నుంచి ఒక నీటి చుక్క ఎక్కడైనా పడిందంటే అది ఎలా అలాగా కిందకి జారి ఎలా ప్రాకి పారి యథా గచ్చతి సాగరం నెమ్మదిగా సాగరంలో కలిసిపోతుందో అలాగే సర్వదేవ నమస్కారః ఈశ్వరీం ప్రతిగచ్చతి. ఏ దేవతకు నమస్కారం చేసినా ఆ ఈశ్వరికే చెందుతాయి. కేశవం ప్రతిగచ్చతి ఈశ్వరీం ప్రతిగచ్చతి. ఈశ్వరీమన్నా కేశవమన్నా రుద్రమన్నా బ్రహ్మగారన్నా అన్ని ఒక్కటే. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. తథాహి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే. తథాహి, తథాస్తు, తథాస్తి అంటే అలాగే ఉంది, కరెక్ట్. ఈ డిస్క్రిప్షను నీకు చేసిన పూజ వాళ్ళకు చేయడం అనేటటువంటిది పర్ఫెక్ట్. అంటే కారణాన్ని పూజిస్తే కార్యాన్ని పూజించినట్టే, నీ తత్వాన్ని పూజిస్తే నీ నుంచి ప్రకటమైనటువంటి ఈ సత్వరజస్తమో గుణాలలోంచి ఏర్పడినటువంటి విష్ణువు బ్రహ్మ రుద్రుడు అనే క్రమంగా అన్నిటినీ పూజించినట్టే సమంజసమే. అవ్యక్తము పరబ్రహ్మము లేక పరాశక్తి, శక్తి లేక ఈశ్వరీ తత్వము, తరువాత వచ్చినటువంటివి సృష్టి లేక బ్రహ్మాదులు. ఉద్వహనము త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే. త్వత్ పాద ఉద్వహన అన్నారు. ఉద్వహనము అంటే మెయింటెనెన్స్ అని ఒక అర్థం. హోమ్, ఇల్లు, సపోర్టింగ్ ప్రిన్సిపల్, ఆధారము అని అర్థం. ఉద్వహనము అంటే ఆధారము. ఏది ఆధారము? ఈశ్వరీయ శక్తియే ఆధారం. తరువాత పాదం అంటే ఏమిటి? ఆ ఆధారమునకు సంకేతం, ఆ మార్గానికి సంకేతం, ఆ గమ్యానికి సంకేతం, ఈ సృష్టి క్రమానికి సంకేతం. పాద అనేటటువంటి పదము గౌరవ సూచకము కూడా. శంకర భగవత్ పాదులు, గోవింద భగవత్ పాద. పాద అంటే ఏమిటి? వాళ్ళ పాదం అని కాదు, గౌరవం. శ్రీ అని రాస్తాంగా ముందు, అలాగే ఆ పాద అని. గౌడపాద ఆచార్యులు. ఆ పాద అనే శబ్దము శ్రేష్టవాచకము, గౌరవ సూచకము, నమ్రతాభావంతో కొనియాడడము అని అర్థము. పాదం అంటే మార్గము. దేనికి మార్గము? అదిగో ఆధారానికి మార్గము. ఆధారము శక్తి, ఆమె యొక్క పాదము ఆధారాన్ని తెలుసుకోవడానికి మార్గము లేక గమ్యము. పాద ఉద్వహనం అంటే సృష్టి క్రమానికి ఆధారం. అంటే సృష్టి క్రమం కిందన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే తత్వాలు ఏర్పడుతున్నాయి కదా. దాని నుంచి ఇతర దేవతలు, పంచభూతాలు, వాయువాదులన్నీ వస్తున్నాయి కదా. వీటన్నిటికీ సృష్టి క్రమానికి ఆధారం ఏమిటి? ఈశ్వరీయ శక్తియే. తత్పాదోద్వహన అంటే ఆ ఈశ్వరీయ శక్తియే సర్వమునకు ఆధారము అని చెప్పడం. అంతేగాని నువ్వు ఆ పేట కొనుక్కున్నావమ్మా, ఆ పేటకి మండులేమో మీ ఫ్రెండ్ గారు తెచ్చి అతికిచ్చారు, బాగా మెరుస్తుంది, చాలా ఖరీదైంది, దాని మీద నువ్వు కాలు పెట్టుకున్నావు, అదే అర్థం. సృష్టిక్రమానికి ఆధారం చెప్తుంటే పాదోద్వహన మణిపీఠం అంటే ఎలా చెప్తాం? నికట అంటే నియర్నెస్, దగ్గర.
నికట్ అనేది హిందీలో కూడా ఉంది కదా. నికట అంటే నియర్నెస్. త్రిమూర్తులు సృష్టి క్రమంలో ఎక్కడున్నారు? శక్తికి చాలా దగ్గరగా ఉన్నారు. అందుకే నికట అని రాశారు. సృష్టి క్రమంలో ఈశ్వరీయ శక్తి, త్రిమూర్తుల శక్తులు వ్యావృతమయ్యాయి, వ్యాప్తి చెందాయి. అక్కడి నుంచి పంచభూతాలు, దేవతలు అలా కిందకి వ్యాప్తి చెందాయి. అంచేత నికట అంటే దగ్గరగా ఉన్నా అని అర్థం. అంటే ఈశ్వరీయ తత్వం ఇక్కడ ఉంటే వెంటనే దగ్గరలో ఇక్కడ త్రిమూర్తులనే తత్వం ఉంది. తర్వాత పంచభూతాలనే తత్వం. అంటే దీనికి ఇక్కడ ఎక్కడున్నాయి? దీని పాదం దగ్గర ఉన్నాయి. ఈ పాదం దగ్గర ఏంటున్నాయి? పంచభూతాలు. అంటే పాదం దగ్గర ఉండడం అంటే కాళ్ళ దగ్గర కూర్చున్నారని అర్థం కాదండి. అక్కడ కాళ్ళ దగ్గర ఎలా కూర్చుంటారండి? వీళ్ళు ఎంత మనుషులా, లేకపోతే కిరీటాలు పెట్టుకుని కూర్చున్నారా? అలా ఏమి ఉండదు. త్రిమూర్తులు సృష్టి క్రమంలో శక్తికి దగ్గరగా ఉన్నవారు. పీఠము, పీఠ అన్నారు కదా. పీఠం అంటే సీట్, బేస్, మళ్ళీ ఆధారమే. త్రిమూర్తులు ఎవరు? ఆధేయములు. దేని మీద ఆధేయము? ఆధారము మీద ఆధేయము. ఏది ఆధారము? ఈశ్వరీయ తత్వము ఆధారం. చేత ఆ ఈశ్వరీయ తత్వమైనటువంటి నీ యొక్క మణిపీఠము దగ్గర ఉన్నారు అంటే తత్పాదోద్వహన మణిపీఠస్య నికటే అంటే ఆధారానికి దగ్గరగా తరువాతి తత్వరైన ఆధేయాలనే త్రిమూర్తులు అక్కడ చక్కగా ఏర్పాటుగా తెలియవస్తున్నారు. అంతవరకు తెలియరాకుండా నీలోనే ఉన్నారు త్రిగుణాలుగా. ఇప్పుడు ఒక్కొక్క గుణంగా బయటకు వచ్చి వేరువేరుగా తెలియవస్తున్నారు. తత్పాదోద్వహన మణిపీఠస్య నికటే అనడంలో సింబాలిక్గా చెప్పడం తప్ప ఇక్కడ నిజంగా ఒక మణిపీఠము, ఆ మణిపీఠం మీద అమ్మవారు అధికారంతో అలా కాలు పెట్టి కూర్చోవడం, వీళ్ళిద్దరు ఇలా చేతులు జోడించి అమ్మ అమ్మ అని ముందున ఆర్డర్లు తీసుకోవడం, ఏదో పొలిటీషియన్కి ఎవరో చేసినట్టుగా ఏం కాదు. సింబాలిక్ అండ్ పొయిటిక్ ఎక్స్ప్రెషన్. అదే భగవద్గీతలో చెప్తున్నారు. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి. భక్తః భక్తుడు శ్రద్ధయా అర్చితుమిచ్చతి, శ్రద్ధతో నేను అర్చించుకుంటాను, ఉపాసించుకుంటాను అని యోయో తనం ఏ ఏ శరీరాలను, ఏ ఏ రూపాలను, ఏ ఏ దేవతలను అర్చించుకుంటాను అనే భక్తి ప్రదర్శిస్తాడో. ఒకరు ఉంటారు, నేను గణేశుని ఆరాధించుకుంటాను, ఇంకో ఆయన కుమారస్వామి గారిని ఆరాధించుకుంటాను, ఇంకో ఆయన ఆంజనేయ స్వామి గారిని ఆరాధించుకుంటాను, ఇంకో ఆయన లక్ష్మీదేవిని అంటారు, ఇంకో ఆయన పార్వతీదేవి. వాళ్ళ ఇష్టం. యో యో యాం యాం తను భక్త శ్రద్ధయా అర్చితుమిచ్చతి, అర్చించాలని కోరుకుంటారు. తస్య తస్య చలాం శ్రద్ధాం, తస్య తస్య వాళ్ళకి అచలాం శ్రద్ధాం అనన్య భక్తిని, శ్రద్ధను తామేవ ఆయా దేవతల యందే అహం విదతామి, నేనే ఇస్తున్నాను. ఎవరిస్తున్నారు? ఈశ్వరీయ శక్తియే, ఈశ్వర శక్తియే ఇస్తుంది. ఆ ఈశ్వర శక్తి లేక ఈశ్వరీయ శక్తియే ఏ ఏ దేవతలను మనము పూజించినా కూడా ఈశ్వర ప్రసాదము వలననే ఆ దేవత మీద భక్తి కుదురుతోంది. లేకపోతే ఆ ఈశ్వర ప్రసాదం లేకపోతే మన భక్తి సంపూర్ణ భక్తి కాదు, ఏదో 2 భక్తి అయిపోతుంది. ఆ శ్రద్ధ కావాలి అంటే ఈశ్వరీ కృప లేక ఈశ్వర కృప. ఈశ్వరిని ఎందుకు అంటున్నాను 10 సార్లు అంటే, మనం సౌందర్య లహరిని గ్రహించి చదువుకుంటున్నాం కాబట్టి ఈశ్వరి అనడం తప్ప ఈశ్వర తత్వమే ఈశ్వరి తత్వం. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయా అర్చితుమిచ్చతి తస్య తస్య అచలాం శ్రద్ధాం తాం ఏవ విదధామ్యహం. అహం అంటే నేనే, అంటే ఈ వ్యక్తమైనటువంటి ఈ పరబ్రహ్మం ఏదున్నదో ఆ వ్యక్త పరబ్రహ్మమే ఈశ్వరుడు. ఈశ్వరేచ్ఛ వలననే వేర్వేరు దేవతల యందు మనకు భక్తి కుదురుతోంది. ఎక్కడండి డిఫరెన్షియేషన్, ఈ విభిన్నత్వం ఉంది? ఏ స్క్రిప్చర్లోనే లేదు. ఊరికే ఈ పురాణ వాంగ్మయము, సినిమాలు, ఈ టీవీలు, బొమ్మలు వచ్చి పాడు చేసేసాయి మనసు. ఓకే. స్థితాహ్యేతే శస్వన్ముకుళిత కరోత్తం సమకుటా, స్థితాహ్యేతే స్థితాహ్యేతే. త్రిమూర్తులు అలా వాళ్ళ కార్యాలలో స్థితాహి అంటే స్థితులై ఉన్నారు. అంటే వాళ్ళ కార్యాలలో నిమగ్నమై ఒక్కసారి ఆ తత్వాన్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ తత్వం ఉండదు కదా. తనకు ఉన్నటువంటి పరిధిలో తన కార్యాలన్నీ, సృష్టి కార్యాన్ని కానీ, సంహార కార్యాన్ని కానీ, లేకపోతే స్థితి కార్యాన్ని కానీ
చక్కగా నిర్వర్తిస్తూ ఉంటుంది. శిరస్సున ఉంచిన ముకుళిత కరములు అన్నారు. అంటే ఏదైనా ఇలా అన్నాం అనుకోండి, అంటే తప్పకుండా నేను చేస్తాను అనేటటువంటి కార్యదక్షతకు సంకేతం. వినయం, అత్యంత భక్తి. దేని పట్ల? ఏ తత్వం నుంచి అయితే వాళ్ళు వచ్చారో ఆ తత్వము మీద అత్యంత భక్తి, నమ్రత. ఈశ్వరీ తత్వము, ఈశ్వర తత్వము శిరోధార్యము. బ్రహ్మ, విష్ణు, రుద్ర అనేవి దే ఆర్ ఫంక్షనల్ డివిజన్స్. దే ఆర్ నాట్ వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్. దే ఆర్ నాట్ అబ్సల్యూట్ డివిజన్స్. They are not real divisions. In fact, we can't see anybody like a Brahma or a Vishnu or a Rudra, just as we can't see the Ishwari Tattva and we can't see the Parabrahma Tattva with the Indriyas. ఆ పరబ్రహ్మం ఏ విధముగా ఇంద్రియ గోచరము కాదో, ఈశ్వరీయ తత్వము బ్రహ్మ, విష్ణు, రుద్ర అనే తత్వములు ఇంద్రియ గోచరములు కానివి కదా. ఇవన్నీ మనస్సులో పెట్టుకుని ఈ తత్వాలు ఇలా ఉన్నాయని తెలుసు. అయితే వేరేలా కదులుతుంది. ఇలా కదులుతుంది. అక్కడ ఈశ్వర వరప్రసాదం వలనే వేరు సరిగా ఉంది. మాట్లాడుతున్నానంటే ఆ ఈశ్వరీ తత్వము లోపల ఉండడం వలన చక్కగా ఇద్దరు చేత ఫంక్షనల్గా మనకు తెలుస్తుంది, కానీ స్ట్రక్చరల్గా ఇలా వీళ్ళు ఉన్నారు అనేటటువంటి కాన్సెప్ట్ తీసేయాలి. శస్వన్ముకుళిత కరోత్తం సమకుటా, ఏ పోయిటిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హైపర్బోలే. హైపర్బోలే అంటే అతిశయోక్తి. శశ్వన్ముకుళిత కరోత్తం సమకుటా. శంకరాచార్యుల వారు ఇక్కడ పోయిట్ కదా. భాష్యం రాస్తున్నప్పుడు అయితే ఉపనిషత్తుకి అక్కడ ఉన్నటువంటి దానిని, పరతత్వాన్ని వర్ణించడానికి కావలసిన మాటలనే వాడాలి అని ఒక నియమం ఉంటుంది. ఇక్కడ హీఈస్ ఎ ఫ్రీ పోయెట్. హీఈస్ డిస్క్రైబింగ్ ది ఎటర్నల్. ది అన్డిస్క్రైబబుల్ ఈజ్ బీయింగ్ డిస్క్రైబ్డ్. ఏదైతే వ్యూహకు అందదో ఆ ఊహాజనితమైనటువంటి ఆ శక్తిని మాటలలో పెట్టి అందించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక స్తోత్రంలో ఆయన సర్వస్వతంత్రుడు కనుక చక్కటి పోయిటిక్ ఎక్స్ప్రెషన్ వేయవచ్చు. శశ్వన్ముకుళిత కరోత్తంసం ముకుట. ఉత్తంసము అంటే కిరీటము, చాప్లెట్ అంటే ఏదైనా రౌండ్గా చేసి తల మీద పెట్టుకుంటారు చూసారా, ఈ ఇంగ్లీష్ వాళ్ళు వాటిని కూడా కిరీటం అంటారు. వారి అధికారాలకు సంకేతం. భవేత్ పూజ. పూజ ఈశ్వరీయ శక్తిని ఆరాధించడమే అసలు సిసలైన పూజ అన్నారుగా పోతన గారు. కమలాక్షు నర్చించు కరములు. కరములు మిగతా కరములేవి కరములు కావు, ఉట్టి చేతులే. ఉట్టి తరుసాక నిర్మిత దర్విగాక అని సార్ నెక్స్ట్ పోయింది. చేత భవేత్ పూజ. పూజ ఆ సమష్టి శక్తిని ఆరాధించడమే నిజమైనటువంటి పూజ. దేవీ పురాణంలో విష్ణు పూజ సహస్రాణి, శివ పూజ శతాని చ, అంబికా చరణార్చాయ కలాం నర్హంతి షోడశీ. సహస్రమైన విష్ణు పూజలు, వందల కొద్దీ చేసినటువంటి రుద్ర పూజలు, అంబిక చరణముల యందు చేసినటువంటి పూజలలో 1/16 కూడా ఉండవు. అంటే ఏమిటి? సమష్టి ఆరాధనయే వ్యష్టి ఆరాధన, లేక తత్వాల తాలూకా ఇతర తత్వాల యొక్క కార్యమైనటువంటి వాటి యొక్క ఆరాధన. విష్ణు పూజ సహస్రాణి, శివ పూజ శతాని చ, అంబికా చరణయో చరణయార్చ చరణాయార్చ కలాం నార్హంతి షోడశీ. తథాహి అన్నారు. సృష్టి స్థితి లయములు వేర్వేరు కార్యములు కావు, నిత్యకృత్యములు. అవర్స్ ఇస్ నాట్ పాలిథియిజం. చూడండి, బ్రహ్మగారి పార్టీ కొంతమంది, విష్ణువు గారి పార్టీ కొంతమంది, శక్తి పార్టీ కొంతమంది, ఈశ్వరుని ఆరాధించే వాళ్ళు కొంతమంది అలా ఉంటారని కామెంట్ చేస్తారు మన మతాన్ని. ఇట్ ఈస్ నాట్ పాలిథియిజం. మీకేమిటి ఎంతమంది దేవతలు? మాకు 3 కోటి దేవతలు అంటే 3 కోట్ల మందిని కూడా మనం చెప్పిస్తుంటాం అప్పుడప్పుడు తెలియకుండాను. ఓకే, 33 కోట్ల మంది అని చెప్పేసి. ఇట్స్ నాట్ pantheism. It is not pantheism. It is not polytheism. It is not polytheism, but it is pantheism. అంటే అందరూ ఒక్కటే అని చెప్పడం. అదే నో కాన్ఫ్లిక్ట్. డైవర్సిటీ దేర్. ఎందుకు ఈ వేర్వేరు దేవతలు, పేర్లు, తత్వాలు, మతాలు, ఆ కల్టులు ఎందుకు? వేర్వేరు సెక్షన్స్ ఆఫ్ పీపుల్ సగుణ నిర్గుణంగా ఆరాధనలు చేసుకోవడానికి. కారణమునకే కారణం.
పరబ్రహ్మ పరాశక్తి కారణ కారణము. కారణమేమిటి? ఈశ్వరీయ శక్తి లేక హిరణ్యగర్భ బ్రహ్మ, ఈశ్వర విరాట్, అది ఫస్ట్ బేస్. అది కారణం, జగత్ కారణం. దాని నుంచి జగత్తు ప్రకటమైంది. దానికే కారణం ఏమిటి? అదిగో ఆ కారణమునకే కారణం. అదే 16 కళలు ఆయన నుంచి ఉద్భవించాయి అంటూ ప్రశ్నోపనిషత్తులో చదువుకున్నాం కదా. కారణము ఈశ్వరీయ శక్తి, కారణ కారణము పరబ్రహ్మ, త్రిమూర్తులు, మొదటి కార్యములు. కారణాన్ని ఆరాధిస్తే కార్యాన్ని ఆరాధించినట్లే. అవే పూజా పూజ. సకల దేవతలకు సృష్టికి ఏకైక ఆధారము, వ్యష్టికి సమష్టికి ఏకైక ఆధారము ఈశ్వర శక్తి లేక మాయ. శస్వన్ముకుళిత కరోత్తంసమకుట. ఇలా అనడంలో నహినిందాన్యాయమే. ఎందుకంటే ఈశ్వరిని అధికంగా చెప్పడానికి ఆమె నుండి లేక ఆ శక్తి నుండి ఉత్పన్నమైనటువంటి తత్వాలను కొంచెం కుదించి చెప్పడంలో నహినిందాన్యాయము లేక అర్థవాదము అంటారు. స్తుతి అంటారు. ఇది స్తోత్రం కదా, సౌందర్య లహరి స్తోత్రం. అంచేత నహినిందాన్యాయం. కానీ తెలుసుకోవలసినది ఏమిటి? యస్మాజ్జాతం జగత్ సర్వం. ప్రపంచం ఎంత ఎక్కడి నుంచి పుట్టిందో, యస్మాత్ దేని నుండి, జాతం జగత్ సర్వం యస్మిన్ ఏవా దేని ఎందైతే ప్రలీయతే చక్కగా లీనమైపోతుందో, ఏన ఏవం ధార్యతే చైవ దేని చేతనైతే స్థితి కలిగి ఉన్నదో, తస్మై అటువంటి జ్ఞానాత్మనే, జ్ఞానస్వరూపానికి, పరబ్రహ్మకు నమస్కారము. భీష్మ స్థవరాజంలో, ఆ మహాభారతంలో శాంతి పర్వంలో వేదవ్యాసుల వారు చెప్పినటువంటి అద్భుతమైన శ్లోకం. దీనినే శంకరాచార్యుల వారు తైత్రీయ ఉపనిషత్తులో 3 మంగళాచరణ శ్లోకాలుగా తీసుకుంటూ మొదటి శ్లోకంగా వేదవ్యాసుల వారి మీద ఉన్నటువంటి భక్తిభావంతో ఈ శ్లోకాన్ని అక్కడ తీసుకున్నారు. యస్మాజ్జాతం జగత్ సర్వం యస్మిన్నేవ ప్రలీయతే ఏనేదం ధార్యతే చైవ తస్మై జ్ఞానాత్మనే నమః. విశేషాంశాలు: బ్రహ్మ, సృష్టి, రజో అంశము, అకారము, విరాట్, ఋగ్వేదము, స్థూల శరీరము, జగత్, దాని వలన జాగ్రత్త, విశ్వడు, మనుష్యలోకము, పునరావృత్తి అన్నీ ఒకే తత్వాన్ని చెప్తాయి. బ్రహ్మ అన్నా, సృష్టికర్త అన్నా, రజో అంశం అన్నా, అకార సంకేతం ఓంకారంలో అకారం అన్నా, విరాట్ అన్నా స్థూలం కదా, విరాట్ అంటే సమష్టి స్థూలము, ఋగ్వేదం అన్నా స్థూలమన్నా, జగత్ అన్నా జాగ్రత్తలో తెలిసేది జగత్, విశ్వడు అంటే జాగ్రత్త అభిమాని అయిన విశ్వడు అన్నా, మనుష్యలోకం అన్నా, పునరావృత్తి అన్నా బ్రహ్మ. విష్ణు అంటే స్థితి, సత్వాంశము, ఉకారము, హిరణ్యగర్భ, యజుర్వేదము, సూక్ష్మము, స్వప్నము, మనస్సే ప్రధానంగా కలిగినటువంటి స్థితి, తైజసుడు, సోమలోకము, సౌమ్యమైనటువంటి బ్రతుకు, పునరావృత్తి. రుద్ర లయ, తమోంశము, మకారము, కారణము, సామవేదము, సుషుప్తి, ప్రాజ్ఞుడు అనబడతాడు, సూర్యలోకము లేక ద్యులోకము లేక సత్యలోకము, నో పునరావృత్తి, అపరబ్రహ్మ. ఈశ్వర, ఈశ్వరి, అర్థమాత్ర, నాదము, మాయాసహిత చైతన్యము, త్రిగుణ సమానావస్థ, ఈక్వలిబ్రియము, తిరోధానము నిరంతరము జరుగుతుంది. ఈ సృష్టి స్థితి లయాలు, తిరోధానము నిరంతరం జరుగుతుంది. మరి పరబ్రహ్మ గురించి చెప్పలేదు ఏమిటండి? ఆయన ఎందులోకి వస్తారండి? ఆయన సత్వాంశమా, రజోంశమా, తమోంశమా, మూడిటి మిళితమైనటువంటి ఈశ్వర్యానో, పరబ్రహ్మ, పరమశివ, పరాశక్తి, శ్రీ మహావిష్ణువు, అవ్యక్తము, అనుగ్రహం అంటే సృష్టిని మళ్ళీ సంకల్పించి సైక్షాం చక్రే బహుశ్యాం ప్రజాయేతి అని ఎవరైతే అనుకున్నారో ఆ పరబ్రహ్మము, అది నిర్గుణము, గుణాతీతము. గుణములు లేవు కాబట్టి నిర్గుణము, గుణములకు అతీతం కాబట్టి గుణాతీతము. తిస్రో మాత్రా మృత్యుమత్య ప్రయుక్త అన్యోన్యసక్తా న విప్రయుక్తా క్రియాసు బాహ్యాభ్యంతర మధ్యమాసు సమ్యక్ ప్రయుక్తాసు న కంపతే జ్ఞా.
ఇప్పుడే చదువుకున్నాం ప్రశ్నోపనిషత్తులో 5వ ప్రశ్న తాలూకా సంగ్రహ సారాంశం. తిస్రో మాత్ర, 3 మాత్రలను, అంటే బ్రహ్మగారు వేరండి, విష్ణు గారు వేరండి, రుద్రుడు గారు వేరండి అని ఎవడైతే ప్రయోగిస్తాడో వాడు మృత్యుమత్య, మృత్యువులోనే ఉంటాడు, లిమిటెడ్ ఫ్రూట్నే పొందుతాడు. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం, అల్పమేధసాం ఫలం అంతవత్తు తేషాం. దేవం దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అదే ఇక్కడ చెప్తుంది. ఏ దేవతలను విడివిడిగా ఆరాధిస్తున్నారో వాళ్ళు విడివిడి ఫలాలనే, లిమిటెడ్ ఫ్రూట్స్నే, మృత్యుమత్యనే పొందుతారు. ఎవరైతే మద్భక్తాయ అంతిమామికాం, నన్ను ఇవన్నిటి తత్వములు ఒక్కటే, ఏకమేవ అద్వయం బ్రహ్మ అని తెలుసుకుంటే అటువంటి వాళ్ళు నన్నే పొందుతారు. అందుకే నేదం యదిదం ఉపాసతే, నువ్వు భిన్న భిన్నంగా ఈ దేవత ఆ దేవత అని చెప్పేటటువంటి ఉపాసన అది సరి అయినది కాదు. అది ఓన్లీ నేరో వ్యూ పాయింట్. హ్యావ్ ఎ బ్రాడర్ వ్యూ పాయింట్. అండ్ అన్నిటికన్నా మీదనున్నటువంటి ఆ ఈశ్వర శక్తిని లేక పరబ్రహ్మాన్ని ఆరాధించు. అన్యోన్య సక్త, ఈ 3 దేవతలని కలిపి ఒకటే అని. అనవిప్రయుక్త అంటే ఎవరెవరి స్థానాలు ఏమిటి అని తెలుసుకొని వాటిని ధ్యానించి వాటికి మూలమైనటువంటి ఈశ్వరతత్వాన్ని క్రియాసు, క్రియలయందు, బాహ్య అంటే జాగ్రత్త అంటే బ్రహ్మ, అభ్యంతర అంటే సుషుప్తి అంటే అక్కడ ఉండేది రుద్ర తమస్సు, మధ్యమాసు అంటే విష్ణుతత్వం అంటే స్వప్నము మనస్సు, బాహ్యాభ్యంతర మధ్యమాసు సమ్యక్ బాగా తెలిసి చక్కగా ప్రయుక్తాసు ఈ విధముగా ఉపాసనను చేస్తాడు, ప్రయోగిస్తాడు. అటువంటి ఆయన జ్ఞాని న కంపతే, చలనము లేదు, అంటే మళ్ళీ పుట్టాల్సిన పని లేదు. తిస్రో మాత్ర బ్రహ్మ విష్ణు రుద్రుడు శక్తి ఇతరుడు పార్వతి లక్ష్మి అని వేరువేరుగా పూజలు చేస్తావా? చేసుకో, మాకేం ప్రాబ్లం లేదు. మృత్యుమత్య, మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటావు, జన్మ మరణ వలయంలో ఉంటావు. అన్యోన్యసక్త అనవిప్రయుక్త క్రియాసు బాహ్యాభ్యంతర మధ్యమాసు సమ్యక్ ప్రయుక్తాసు. ఇవన్నీ ఆ పరతత్వం తాలూకా వేరియస్ మేనిఫెస్టేషన్ అని తెలిసి ఆ యూనిటీని తెలుసుకుంటావు, ఏకమేవ అద్వయం బ్రహ్మను తెలుసుకుంటావు. జ్ఞానివై నకంపతే, పునరావృత్తి ఉండదు బ్రదర్. చూసారా ఎంత చక్కగా ఉపనిషత్తు చెప్తుంది. తిస్రో మాత్ర అంటే అక్కడ ఓంకారానికి చెప్పారు. ఓంకారంలో అకారం అంటే బ్రహ్మ కదా, ఉకారం అంటే విష్ణువు కదా, మకారం అంటే రుద్రుడు కదా. ఆ మూడిటి తాలూకా చివర వచ్చేటటువంటి నాదమే ఈశ్వరి కదా. ఆ నాదాతీతమైన నిశ్శబ్దమే పరబ్రహ్మము కదా. అదే కదా మనం నేర్చుకున్నాం. ఓకే. త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజ పూజా తవ చరణయో హ్యా విరచిత. తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే స్థితా హ్యేతే శశ్వన్ముకుళితకరోత్తం సమకుటా, శశ్వన్ముకుళితకరోత్తం సమకుటా. త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచిత. తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే స్థితా హ్యేతే శశ్వత్ముకుళితకరోత్తం సమకుటాః. త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచిత. తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే స్థితా హ్యేతే శశ్వన్ముకుళితకరోత్తం సమకుటా. ఓం నమో బ్రహ్మాదిభ్యో
బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి. సోహమస్మి. బ్రహ్మైవాహమస్మి. సోహమస్మి. సోహం. 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 సోహం.